Hello all, this is our channel Dear Mass. Here is Nas Pella of the film Nari Nari Nadma Murari starring by Shirvananda, Samyukta Menon and Sakshi Vaidya. ఇక ఫస్ట్ థింగ్ ఫస్ట్ మూవీ ఎలా ఉంది అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకో విషయం చెప్పాలి. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్‌లలో ఆల్‌మోస్ట్ అన్ని మూవీస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మన ముందుకు వచ్చాయి. ఒక 'రాజసాబ్' మూవీ తప్ప. ఈ 3 మూవీస్‌కి హైప్ ఆ లెవెల్‌లో క్రియేట్ అయింది. ఓపెనింగ్స్ కూడా ఆ లెవెల్‌లో వచ్చాయి. కానీ ఈ మూవీకి అంతగా హైప్ అయితే క్రియేట్ కాలేదు. ఓపెనింగ్స్ కూడా అంతంతే వచ్చాయి. ఎందుకో తెలీదు. కానీ మూవీ టీమ్ ఎక్కువగా ప్రమోషన్స్ చేయకపోవడం వల్లనో జనాలకైతే మన శర్వానంద్ గారి మూవీ రిలీజ్ అయిందని మాత్రం చాలా మందికి తెలీదు. అండ్ నేను వెళ్ళిన థియేటర్‌లో కూడా జనాలు కూడా లేరు. సీట్లన్నీ అయితే ఖాళీగా ఉన్నాయి. మూవీ పైన అంత హైప్ గాని, అంత బజ్ అయితే క్రియేట్ కాలేదు. ఈ మూవీని ఈ సంక్రాంతి పోటీలో ఈ టైంలో రిలీజ్ చేసే కంటే, వేరే టైం చూసుకొని రిలీజ్ చేస్తే ఇంకొంచెం బెటర్‌గా ఉండేది. కొంచెం బెటర్ ఓపెనింగ్స్ మాత్రం వచ్చేవి. ఇక కమింగ్ టు ద పాయింట్ మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే పెద్దగా ఏమీ లేదు. అంత బాగా అయితే ఏమి అనిపించలేదు. రొటీన్ స్టోరీతోనే మనం శివానంద్ గారు ముందుకు వచ్చారు. మూవీ చూస్తుంటే మన 'సిద్దు జొన్నలగడ్డ' గారి నుంచి అక్టోబర్‌లో 'తెలుసు కదా' అనే మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ గూడా ఆ మూవీకి కొంచెం సిమిలర్‌గా సేమ్ అదే టెంప్లేట్స్‌తో ఆ జోనర్‌లోనే మన ముందుకు వచ్చింది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో శివానంద్ గారి జీవితం ఎలా నలిగిపోయింది. అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తన లైఫ్‌లోకి మళ్ళీ ఎందుకు వచ్చింది. సేమ్ ఇదే ప్లాట్‌ఫార్మ్‌తోనే మూవీ రన్ అవుతూ ఉంటుంది. కానీ స్టోరీ లైన్ కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. కానీ ఓవరాల్‌గా మాత్రం మూవీ అయితే సేమ్ అదే జోనర్‌లో ఉంటుంది. ఈ మూవీ గూడా ప్రీవియస్ మూవీలానే కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని మూవీని రిలీజ్ చేశారు. మూవీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చినప్పటికి అంత బాగా మాత్రం కామెడీ జనరేట్ కాలేదు. కొన్ని సీన్స్ దగ్గర కామెడీ వర్కౌట్ అయినప్పటికి ఓవరాల్‌గా మాత్రం కామెడీ అంతగా అయితే వర్కౌట్ అవ్వలేదు. సునీల్ గారి నుంచి, సత్య గారి నుంచి అండ్ మన శర్వానంద్ గారి నుంచి కామెడీ మాత్రము కొన్ని చోట్ల కొంచెం నెక్స్ట్ లెవెల్‌లో జనరేట్ అయింది. ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ మధ్యల నుంచి కొన్ని ప్రాపర్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ కొంచెం బా అనిపిస్తాయి. ఇక ఇంటర్వెల్‌లో అయితే అంత పెద్దగా అనిపించలేదు. ఇక క్లైమాక్స్ వచ్చేసరికి కొంచెం డీసెంట్‌గా అనిపిస్తుంది. సాంగ్స్, బీజీఎం అయితే నార్మల్‌గానే అనిపించాయి. మనకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మూవీ రెగ్యులర్ టెంప్లేట్స్‌తోనే రన్ అవుతూ ఉంటుంది. మనం ఆ కమర్షియల్ సీన్స్ గాని, డైలాగ్ రైటింగ్స్ గాని మనం ఎక్స్‌పెక్ట్ చేసే విధంగానే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సునీల్ గారి నుంచి, సత్య గారి నుంచి, మన శర్వానంద్ గారి నుంచి వీళ్ళ నుంచే కామెడీ ఎక్కువగా జనరేట్ అవుతుంది. వీళ్ళ కామెడీ సీన్స్ కోసమే మనం వెయిట్ చేసే విధంగా ఉంటాయి. ఇక శర్వానంద్ గారికి కమ్‌బ్యాక్ మూవీ అవుతుందనంటే, ఈ మూవీని ఈ టైమ్‌లో కాకుండా ఇంకా వేరే టైమ్‌లో రిలీజ్ చేస్తే ఇంకొంచెం బావుంటుండే. ఫిబ్రవరిలో అలా పెద్ద మూవీస్ లేని టైమ్‌లో రిలీజ్ చేస్తే మాత్రం మూవీకి మంచి హైప్ క్రియేట్ అవుతుండే. ఓపెనింగ్స్ కూడా ఆ లెవెల్‌లో వస్తుండే. మూవీకి మంచి టాక్ వచ్చే అవకాశాలు ఉంటుండే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 'మనశంకర వరప్రసాద్', 'భర్త మహాశైలకు విజ్ఞప్తి', 'అనగనగా రాజు' ఈ 3 మూవీస్ కామెడీ ఎంటర్‌టైనర్ జోన్‌లోనే వచ్చాయి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్‌తోనే ముందుకు దూసుకుపోతున్నాయి. ఆడియన్స్ కూడా ఆ మూవీస్‌కి బానే కనెక్ట్ అయిపోయారు. ఈ టైంలో ఈ మూవీకి రావాలంటే మాత్రం ఈ మూవీకి ఇంకొంచెం బెటర్ హైప్ క్రియేట్ అయ్యి, కొంచెం కామెడీ ఇంకా బాగా ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో వర్కౌట్ అవుతుండే. ఇక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొంచెం నార్మల్ సీన్స్ వల్ల, రెగ్యులర్ టెంప్లేట్స్‌తోని మూవీ రన్ అవ్వడం వల్ల అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ కాదని నా ఉద్దేశము. ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ మాత్రం లేదు. ఓవరాల్‌గా మన శర్వానంద్ గారి నుంచి వచ్చిన 'నారి నారి నడుమ మురారి' మూవీ యొక్క రివ్యూ ఇది. అంటే ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు చూడొద్దు అని చెప్పట్లేదు. చూడాలి అని చెప్పట్లేదు. జస్ట్ మీ ఒపీనియన్ కాబట్టి మీరు చూడాలని కూడా చూడొచ్చు. వద్దని కూడా ఊరుకోవచ్చు. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం, జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ రెగ్యులర్‌గా ఫాలో చేస్తూనే ఉండండి. ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చివరి వరకు చూస్తున్నారంటే మీకు ఈ రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. కొంచెం ఆ లైక్ బటన్ క్లిక్ చేసి, కొంచెం ఆ హైప్ బటన్ క్లిక్ చేసి, కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేస్తే నాకు కూడా కొంచెం బూస్టింగ్‌గా ఉంటుంది. ఎంగేజింగ్‌గా ఉంటుంది. మంచి అప్డేట్స్‌తో, మంచి రివ్యూస్‌తో రెగ్యులర్‌గా మీకు టచ్‌లోనే ఉంటాను. నా తెలుగు ఛానెల్స్‌లో మాత్రం ఇలా అప్‌కమింగ్ మూవీస్ గురించి అండ్ న్యూ మూవీస్ గురించి అప్డేట్స్ ఇచ్చే ఛానెల్ ఏది లేదు. ఉన్నది మన ఒకటే ఛానెల్. కొంచెం సపోర్ట్ అందించండి. మనం ఇంకా 6 ఉన్నాము. కొంచెం మనం 10కే రీచ్ అవుతే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.